డిఫరెంట్ వైబ్ ఉంటుంది తెలుసా అసలు. ఐ ఆల్వేస్ లవ్ టు బీ హియర్. ఇక్కడ నాకు బాగా నచ్చేవి రెండండి. ఒకటి సముద్రం, ఇంకోటి సముద్రం అంతా మీ ప్రేమ. మీరు క్లాప్స్ కొడితే ఈవెంట్స్ సక్సెస్ అవుతాయి, మీరు విజిల్స్ కొడితే సినిమాలు సూపర్ సక్సెస్లు అవుతాయి. అందుకే ఇవాళ మా సైంధవ్ టీమ్ అంతా కూడా ఇక్కడ ప్రీ రిలీజ్ చేసుకోవడానికి వచ్చేసాము. ఆర్ యు రెడీ వైజాగ్? నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గారు ప్రొడ్యూసర్గా, డాక్టర్ శైలేష్ కొల్లు గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్లో, సంతోష్ నారాయణ గారు మ్యూజికల్గా, బ్యూటిఫుల్ శ్రద్ధ శ్రీనాథ్ అండ్ హారిక నారాయణ్ హీరోయిన్స్గా, మన వెంకటేష్ గారు సైంధవ్గా తన 75వ సినిమాని మన ముందు ఉంచబోతున్నారు ఆన్ Jan 13th. సో గెట్ రెడీ. సో మరి ఈ రోజు ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. అండ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్ ప్రెజెంటెడ్ బై Chennai Shopping Mall, #1 family shopping mall in AP and Telangana, powered by Techno Paints and Dosil, South India's first ever grocery delivery in 10 minutes, launching this app with Saindhav. You can download the app now. And associate sponsors Hasani Group, My Doctor Headache Roll-On, photography partner The Brown Bride Co, broadband partner Excel, music on Saregama, satellite partner ETV, PROs VS Cinema, digital partner C-Zone, and live చూస్తున్నారు TV9 and NTV. Event organized by UV Media Entertainment at your doorstep. సో మరి ఇక లేట్ చేయకుండా ముందుగా థ్యాంక్స్ చెప్పేద్దాము మన వేదం బ్యాండ్కి ఇప్పటి వరకు మనం ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ శ్రద్ధ హియర్, శైలేష్ గారు ఉన్నారు, అండ్ నవాజుద్దీన్ సిద్దికీ సార్. వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సైంధవ్. చాలా డౌట్లు ఉన్నాయి శైలేష్ గారు, అసలు ఆయన్ని మీరు ఎలా ఒప్పించారు? అసలు కథ వినంత ఈజీగా ఒప్పుకునే టైప్ కాదని తెలుసు. సో హౌ ఇట్ హ్యాపెండ్ ఇవాళ మనం చాలా మాట్లాడుకోవాలి ఈవెంట్లో. రామ్ జోగేష్ శాస్త్రి గారు నమస్తే సార్, వెల్కమ్. అండ్ ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎలా స్టార్ట్ చేద్దాము అన్న థాట్లో యాక్చువల్ నాకు ఒక ఐడియా వచ్చింది. మన వెంకటేష్ గారి 75th ఫిలిం అని చెప్పుకుంటున్నాము, కానీ ఆయన జర్నీ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది 1970sలోనే. ఆ తర్వాత 80sలో హీరోగా ఆయన సినిమాలు థియేటర్స్కి రావడం స్టార్ట్ అయ్యాయి. 90sకి వచ్చేసరికి మనందరి ఫేవరెట్ హీరో అయిపోయారు, విక్టరీ వెంకటేష్ గారు అయిపోయారు విత్ సూపర్ సక్సెస్ అండ్ సూపర్ డూపర్ హిట్స్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని జోనర్ లేదు, ట్రై చేయని క్యారెక్టర్ లేదు. రకరకాల సినిమాలు, రకరకాల క్యారెక్టర్లు, రకరకాలుగా మనం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ నౌ హీస్ కమింగ్ విత్ సైంధవ్ ఆన్ Jan 13th. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, అండ్ వీ ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెంకట్ గారు ప్లీజ్ వెల్కమ్. ఈయన ఎక్కువ మాట్లాడరండి, కానీ ఈయన సినిమాలు చాలా మాట్లాడతాయి. రిలీజ్ అయ్యాక మనం ఆయన సినిమాల గురించి ఇంకా మాట్లాడుకుంటాము. గివ్ ఇట్ అప్ ఫర్ వెంకట్ గారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ సైంధవ్. పండక్కి తగ్గట్టు పెద్ద పండగ అంటూ ఉంటాం కదా సంక్రాంతిని, అలాగే పెద్ద తారాగణము, పెద్ద కథ. అండ్ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ సైంధవ్ on 13th. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ముందుగా ఈ సినిమాకి పనిచేసిన ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద పీపుల్, ఆల్ కో-డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్ మెన్స్ అందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే వి వర్క్ సో హార్డ్. ఇండియాలో పనిచేసాం, శ్రీలంకలో పనిచేసాం, ఇక్కడ వైజాగ్లో కూడా చాలా రోజులు షూట్ చేశారు, డే అండ్ నైట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మా కెమెరామెన్ మణి గారు, మా ఎడిటర్ గ్యారీ గారు, వీళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇంకా ముఖ్యంగా మా శాస్త్రి గారు 2 మంచి పాటలు రాశారు. అందులో నాకు 2 ఇష్టమైన పాటలే. శాస్త్రి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ముఖ్యంగా హీరోయిన్స్కి వస్తే రోహానీ శర్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ దెన్ యాక్చువల్గా మా ఫేవరెట్ యాక్టర్ అనొచ్చు, ఎందుకంటే ఆమెని జెర్సీ నుంచి నాకు ఆమంటే ఇష్టం అండి. ఐ లవ్ దట్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ నవాజ్ భాయ్, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. బదలాపూర్ నుంచి ఎప్పుడైనా సరే మీతో పనిచేయాలనుకున్న వాళ్ళు చేస్తామని అనుకోలేదు, బట్ ఇట్స్ జస్ట్ అ థాట్. బట్ ఫైనలీ వెంకటేష్ గారి వల్ల అది సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం.
ఇక నెక్స్ట్ అనదర్ హీరో ఈజ్ నాట్ హియర్, ఆర్య సార్. ఆయన కూడా మేము అడగంగానే ఈ మూవీ ఒప్పుకొని ఈ మూవీలో పనిచేయడం మంచిగా ఉన్నదండి. ఫైనల్గా the two important people who made this film possible, first Sailesh, the whole movie credit goes to him. ఎందుకంటే ఆయనే కథ చెప్పాడు, ఆయనే వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాడు, ఆయనే ఒప్పించుకున్నాడు. సో he worked so hard for this movie, a very energetic guy, but the whole credit ఈ మూవీ goes to him. So thank you Sailesh, thank you for everything. ఇంకా ఫైనల్గా వెంకటేష్ గారి గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషన్ అవుతుంది, టెన్షన్ వస్తుంది. బట్ కానీ చెప్పాలండి, ఈ వాజ్ సపోజ్ టు బి మై ఫస్ట్ హీరో. ఆ సినిమా చేయడం కుదరలేదు. బట్ ఆయన తెలుసో లేదో, బ్రహ్మపుత్రుడు రోజు నుంచి ఆయన ఫస్ట్ టైం ఆయన చూసింది బ్రహ్మపుత్రుడు అనే సినిమాలో, హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంటే చూశాను సార్. అప్పటి నుంచి ఆయన ఫ్యాన్ని. ఆయన సినిమా అందరూ, నేనే కాదు మీ అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో అలాగే దాని తర్వాత నమో వెంకటేశ్వరలో ఆయనతో చూడటం జరిగింది. తర్వాత ఆయనతో పనిచేయాలని ఎప్పుడూ ఉండేది. ఐ నెవర్ థాట్ ఐ వుడ్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ దిస్ అ మైల్ స్టోన్ మూవీ. సార్ ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పినా ఏం చెప్పాలో తెలియదు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you for being part of this film. Thank you for being part of my life. I think I learned a few things. Yes. Thank you, sir. Thank you so much. All the best, Venkat garu. మీ ఫస్ట్ హీరో అవ్వాలనుకున్నారు, కానీ యూనివర్స్ హ్యాస్ కెప్ట్ సైన్ ద ఫర్ యూ. ఎస్ రైట్. 75th ఫిల్మ్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇప్పుడు ఒక చిన్న కుట్టి పాపని పిలిచేద్దాం. బేబీ సారా, ప్లీజ్ వెల్కమ్. వెంకటేష్ గారితో ఎవరు యాక్ట్ చేసినా చిన్నపిల్లలు స్పెషల్లీ వాళ్ళు కూడా సూపర్ స్టార్లు అయిపోతారు తర్వాత. అండ్ నౌ ఇట్స్ సారాస్ టర్న్ నౌ, కదా సారా? వెంకీ 75లోనే చాలా స్పీచ్ ప్రిపేర్ అయింది సార్. ఆ రోజు మనకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడనివ్వడానికి. సో ఇవాళ విందాం సారా ఏం చెప్తుందో. హలో. అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చిందా అందరికీ నా సిన్సియర్లీ థ్యాంక్ యూ. నా పేరు సారా, కానీ నేను లాస్ట్ 1 yearగా గాయత్రిని. I am a part of this prestigious project of Victory Victor. Thank you so much. Nawaz sir, you are amazing. Thank you so much our director Sailesh garu. Nenu mani untadu. Thank you so much my sweethearts, Shraddha garu, Ruhani garu. Thank you so much our kind producer Venkat garu. We are so amazing. Thank you so much our AD team. You are all mine. Last but not least, Gayatri. Gayatri will make you cry, laugh and fall in love with the movie. Thank you so much. And remember, ee Sankrantiki lekka maruddi. Thank you so much. థ్యాంక్ యూ సారా. అవును, శ్రద్ధాని స్వీట్ అన్నావు, రుహానీని స్వీట్ అన్నావు, మరి వెంకీ సార్? He is my best. ఆయన హాట్. Yeah. Okay, can you share something about Venky sir from the sets? He's so amazing and he teach me a lot of studies, acting,
And in one scene, actually, my cake falls in my dress, and then he only cleans it with his hands. Oh, so sweet. And so sweet of you, Sarah. So sweet to hear this bit from you. Thank you. All the best. Thank you. Thank you. భలే చెప్పావు, లెక్క మారుద్ది అని. ఏదో ఒకసారి చెప్పు మళ్ళీ. ఈ సంక్రాంతికి లెక్క మారుద్ది. Thank you. Thank you. Bye-bye. సో ఒక్కసారి గట్టిగా బేబీ సారాకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. సో మీ మూవీ చూసిన తర్వాత ఇంకా ఇంకా ప్రేమలో పడిపోతాం మనం సారాతో. సో గెట్ రెడీ టు బేర్ హర్ క్యూట్నెస్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము ఎడిటర్ గ్యారీ గారిని, అలాగే సినిమాటోగ్రాఫర్ మణికందన్ సార్ని. సో ప్లీజ్ వెల్కమ్ మణికందన్ సార్, సినిమాటోగ్రాఫర్, అండ్ గ్యారీ గారు ఈ సినిమాకి ఎడిటర్. వెల్కమ్ సార్. మమ్మల్ని పిలవకూడదు అనుకున్నారు కదా అక్కడ కూర్చుని, అందుకే పిలిచా. వెల్కమ్, హౌ ఆర్ యూ? అండ్ యాక్చువల్లీ నాకు కూడా పని ఉంది కింద, పదండి నేను కూడా వస్తాను. యా, మేము కొన్ని వర్కింగ్ స్టిల్స్ కోసం అడిగాను శ్రద్ధ. సో వీ గాట్ ఫ్యూ వర్కింగ్ స్టిల్స్. అయితే అక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మీరే చెప్పాలి. ఐ విల్ హెల్ప్ యూ. పొద్దున్న ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళిద్దరు ఇలా చక్కగా కలిసిమెలిసే ఉన్నారు. అండ్ ఎస్, ఓకే, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడే డాన్స్ చేశారు కాబట్టి మీరిద్దరూ ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. శైలేష్ గారితో మొదలు పెడదాము. సార్ మీరు వేసినా కూడా మీ ఎనర్జీ హిట్ ఎనర్జీ సార్. పట్టుకోండి, కొన్ని స్టిల్స్ చూపిస్తాం సార్. అక్కడ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మాకు అర్థం కావట్లేదు వర్కింగ్ స్టిల్స్ చూస్తూ. ఓకే, ఫస్ట్ వర్కింగ్ స్టిల్ ప్లీజ్. ఏంటి సార్ అది? మేమా సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎలా పార్టీ చేసుకోవాలని షాంపెయిన్ ఎట్లా ఓపెన్ చేయాలో నేర్పిస్తున్నా చైతన్యకి. ఓకే, ఇంకొకటి ఉంది సార్ మీది స్పెషల్ వర్కింగ్ స్టిల్, అది కూడా చూసేద్దాము. ఓకే, ఆ టీ షర్ట్ వేసుకున్నది ప్లే చేయండి అమ్మా. రకరకాల టీ షర్ట్లు వేసారంట అసలు షూటింగ్ టైం అంతా, రకరకాల క్యాప్షన్స్ తో. అదేంటి సార్? కత్తందుకోజానికి అంటే నాకు చిన్న అలవాటు ఉందండి. ఆ రోజు సెట్లో మూడు ఎలా ఉంటుందో దానికి తగ్గ ఒక క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ వేసుకొని వస్తా. మొత్తం యాక్షన్ ఉంది కదా ఎక్కువ, అందుకే కత్తందుకో జానకి అన్న. ఒక రోజు రెండో రోజు ఉతుక్కున్నది వేసుకుంటారా? రెండో రోజు క్యాప్షన్ కూడా చెప్పండి. అంటే ఇప్పుడు సీన్ బాగా వస్తే పోలా అదిరిపోలా అన్నది టీ షర్ట్ ఉంటుంది, అదొకటి వేసుకొస్తా. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇది వెంకీ సార్ చెప్తారు. సార్ ఏం చెప్తున్నారు సార్ ప్రొడ్యూసర్ గారు? బాగా తీస్తున్నారా, ఊరిని ఖర్చు పెడుతున్నారా అక్కడ అని అడుగుతున్నారా? కొంచెం ఎక్కువ ఖర్చు ఉంది అనుకో, లెక్క మారుతుందని చెప్పాయా మీ డైరెక్టర్కి? ఓహో, లెక్కలు మారడం అంటే అవా. ఓకే, నెక్స్ట్ స్టిల్ ప్లీజ్. గ్రూప్ డిస్కషన్. చెప్పోయా? పోలా అదిరిపోలా చెప్పండి. नवाज भाई आपको क्या लगता है वहाँ पे क्या डिस्कशन चल रहा है नवाज भाई? क्या आई डोंट नो कौन सा वहाँ पे डिस्कशन आपको क्या याद है? आपको क्या डिस्कशन चल रहा था वहाँ पे? कौन सा गाली दें? అంటే ఈ సినిమాలో నవాజుద్దీన్ గారు నోరు తెరిస్తే మోస్ట్లీ తిట్లు బూతులు వస్తాయి అన్నమాట ఆయనకి, అందుకని. ఓకే, సో నెక్స్ట్ వన్. ఇది శ్రద్ధ కానీ రుహాని కానీ ఎవరు చెప్పినా ఓకే. శ్రద్ధ, విల్ యూ ట్రై? 30 seconds. Oh, Nawaz sir, you want to answer this please? అంటే మోస్ట్లీ వికాస్ మలిక్ జాస్మిన్ని ఐ లవ్ యూ అని చెప్పారో ఏమో. ఇన్ రెస్పాన్స్ షీ హాస్ లాఫ్డ్. అంతే. సో ప్రపోజల్ యాక్సెప్టెడ్ కాదు, కాదా? లాఫ్ అంటే రిజెక్టెడ్. ఓ రిజెక్ట్, అచ్చా, ఓకే, ఆ లాఫా, ఫైన్. కానీ ఒకటి మాత్రం లుక్ అవుట్ ఫర్ దిస్ ట్రాక్ ఇన్ ద ఫిలిం, ఓకేనా? వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్ గా నిలిచిపోద్ది. అది ఎందుకన్నది మీకు తర్వాత సినిమా చూసాక అర్థమవుద్ది మీకు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇంకొన్ని స్టేజ్ పైకి వచ్చి మాట్లాడే ముందు రామ్ జోగేష్ శాస్త్రి గారు, సార్ కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒక్కసారి ఈ సినిమాలో బుజ్జి కొండవే అనేటువంటి బ్యూటిఫుల్ సాంగ్, అలాగే సరదా సరదాగా అనేటువంటి పాట, ఈ రెండు కూడా రాసింది రామ్ జోగేష్ శాస్త్రి గారు. సరస్వతి పుత్ర రామ్ జోగేష్ శాస్త్రి గారికి హార్డీ వెల్కమ్ సార్. ఒక చిన్న డౌట్ సార్,
అంటే మీరు ఎలా పాట సిచ్యువేషన్ని బట్టి మిమ్మల్ని మీరు మార్చేసుకుంటారా? లవ్ సాంగ్ రాసినప్పుడు కాలేజ్ కుర్రోళ్ళలాగా, డివోషనల్ సాంగ్ రాసినప్పుడు భక్తుల్లాగా అలా అలా మారిపోతారా సార్? హౌ? అలా ఏం లేదులే. హలో వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సాయంత్రం ఇంత చల్లగా ఆహ్లాదంగా మంచిగా ప్లాన్ చేసినటువంటి నిర్వాహకులకి, ప్రొడ్యూసర్ వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. గ్లోరియస్ 75 ఫిల్మ్స్, వాట్ ఏ కెరియర్ వెంకటేష్ సార్. యూఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. మొన్న ఫంక్షన్ మిస్ అయ్యాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. సారాబాబు చెప్పినట్టు ఈ సంక్రాంతి లెక్క మార్చే సంక్రాంతి. 13వ తారీఖు సైలెంట్ కిల్లర్ లాగా అలా వస్తుంది ఈ సినిమా. యాక్షన్ చేసే హీరోలు ఉంటారు, సెంటిమెంట్ బాగా చేయగలిగిన హీరోలు ఉంటారు. బట్ ఈ రెండు కలిపి చేయాలి అంటే కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేవాళ్ళు మా వెంకటేష్ గారు. తగినట్టుగా ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ శైలేష్, చదువుకున్నవాడు, చాలా సెన్సిబుల్, మ్యూజిక్ పట్ల, ప్రతి ఒక్క క్రాఫ్ట్ పట్ల మంచి నాలెడ్జ్ ఉన్నది. తన ఒక అందమైన ఊహకు ఇలాంటి రూపకల్పన ప్యాషనెట్ ప్రొడ్యూసర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ వెంకట్ బోయినపల్లి గారు, ఆయన సహకారంతో మంచి సినిమా రూపుదిద్దుకుంది. నిజంగా కొన్ని సినిమాలకి పాటలు రాయటం మనకు రాసిపెట్టి ఉండాలి. నా అదృష్టం ఇందులో 2 మంచి పాటలు రాయగలిగాను. బుజ్జి కొండవే నా చాలా ఫేవరెట్ పాట. మంచి ఏమంటాం సాహిత్య విలువలతో కూడినటువంటి మంచి, అందరూ కంటతడి పెడతారు ఈ సినిమాలో ఆ పాట వింటూ. దానికి అనుబంధంగా 2 బిట్ సాంగ్స్ కూడా రాశాను క్లైమాక్స్లో. అది ఒక సర్ప్రైజింగ్గా ఉంటుంది మీకు అందరికీ. చాలా గొప్ప సినిమా అవుతుంది, చరిత్రను తిరగరాసే సినిమా అవుతుంది. 13వ తారీఖు అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తాను. ఇందులో చిన్న క్యామియో రోల్ చేయించాడు శైలేష్ నాతోటి. అది కూడా ఒక నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం. సంతోష్ నారాయణ్ ముఖ్యంగా మంచి మ్యూజిక్ కంపోజర్, అయినా చాలా సోల్ఫుల్గా ఇచ్చేశారు. ఇంకొక సర్ప్రైజ్ అంటే అలా కుదిరేసింది, మనందరికీ ఇష్టమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనే పాడారు అన్నట్టుగా వాళ్ళ అబ్బాయి ఎస్పి చరణ్ గారు ఈ బుజ్జి కొండవే పాటను రెండర్ చేయడం అనేది నిజంగా చాలా నా మటుకు నాకు అంటే పాట భావం సినిమాలో సందర్భం మనకి కళ్ళనీళ్ళు తెప్పించే విషయం అయితే, దానికి మీరి ఆ పాట వింటున్నప్పుడు మనకు బాలసుబ్రహ్మణ్యం గారికి గుర్తొచ్చి మరోసారి కంటతడి పెడతాం. అంత గొప్పగా కుదిరింది ఈ పాట. ఆ పాట పాడినందుకు చరణ్ గారికి కూడా ప్రత్యేకంగా సభాముఖంగా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు సైంధవ్. మీ అందరితో పాటు నేను కూడా 13వ తారీఖు కోసం ఎదురు చూస్తాను. మా వెంకట్ గారికి మంచి లాభాలు సంపాదించి పెట్టే సినిమా అవ్వాలి. అండ్ ముఖ్యంగా శైలేష్ గురించి, ఈ 4 సినిమాలైనా కానీ శైలేష్లో తన ఈ 4 సినిమాల ద్వారా తను మనకి చూపించింది, ప్రదర్శించింది చాలా తక్కువ, టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. అతని నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు, మంచి సెన్సిబుల్ మూవీస్ రాబోతున్నాయి. అతని మీద నాకు అంత నమ్మకం, అంత ఇష్టం, ప్రేమ, అభిమానం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ శైలేష్, వెంకటేష్ గారు, వెంకట్ గారు. అందమైనటువంటి సార్కాస్ నవాజుద్దీన్ గారు అయితేనేమి, యాండ్రియా అయితేనేమి, ఆర్య గారు అయితేనేమి, శ్రద్ధా శ్రీనాథ్ గారు, రుహానీ గారు. కన్నుల పండుగ ఉండబోతుంది ఈ సినిమా. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు సైన్ ద ఆన్ దిస్ 13th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మరొకసారి మన ఇద్దరు హీరోయిన్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసుకుందాము. రుహానీ శర్మ అండ్ శ్రద్ధా శ్రీనాథ్, ప్లీజ్ వెల్కమ్. రుహానీ శర్మ మనం చీలా సౌ మూవీలో చూసాము అండ్ హిట్ మూవీలో చూసాం. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అయితే చాలామంది హీరోయిన్స్ 1-2 సినిమాలు చేయగానే హీరోయిన్ పేరు మనకు గుర్తుంటుంది, కానీ తిను చేసిన క్యారెక్టర్సే మనకు ఎక్కువ గుర్తుంటాయి తన పేరు కంటే కూడా. అంతలా మనల్ని ఆ మూవీలోకి, ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ చేయగల బ్యూటిఫుల్ బ్రిలియంట్ యాక్ట్రెస్ శ్రద్ధా. వెల్కమ్ and can't wait to see you in Saindhav. Welcome Ruhani. Hi Vizag. ఎలా ఉన్నారు? వినలేదు ఇంకా ఉంది ఎనర్జీ, మళ్ళీ అడుగుతా తర్వాత. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. అది ఏంటో తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కసారి ఒక మ్యాజికల్ ఫీలింగే. అది ఇక్కడ ఉన్న జనాలు ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చే ప్రేమ ఉండొచ్చు, ఆంధ్ర మీద ఉండొచ్చు. ఏంటి వెంకీ ఫ్యాన్స్ వస్తున్నాను. పునుగులు, చికెన్ 555, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, కానీ ఐ లవ్ వైజాగ్. వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్తారు కదా. నాకు ఈ డెస్టినీ అని కాన్సెప్ట్లో నేను నమ్ముతా. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్.
నేను ఒరిజినల్గా లాయర్, నేను వకీల్, కానీ లైఫ్లో నేను యాక్ట్రెస్ అవుతాను. ఊరికే యాక్ట్రెస్ కాదు, ద విక్టరీ వెంకటేష్ సార్ సినిమాలో హీరోయిన్ అవుతాను. ఇక్కడ వైజాగ్లో ఈ బీచ్లో మిమ్మల్తో మాట్లాడతాను. మీరు విక్టరీ వెంకటేష్ సార్ ఫ్యాన్స్తో మాట్లాడతాను. సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అవుతుంది లైఫ్లో. నాకు ఇది నేను ఇమాజిన్ చేయలేదు అండ్ ప్లాన్ చేయలేదు, బట్ హియర్ ఐ యామ్, దిస్ ఈజ్ మై డెస్టినీ. నాకు సంక్రాంతికి ఒక కోరికే, మన సినిమా మీ అందరి హృదయాన్ని గెలుచుకోవాలి. వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. మీరు థియేటర్ నుంచి బయటికి వస్తే మీ అందరి ముఖంలో ఒక స్మైల్ ఉండాలి, లేదంటే కళ్ళలో నీళ్ళు ఉండాలి. ఐ డోంట్ నో వాట్ ఇట్ విల్ బీ, బట్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. I have to say thank you to Venki sir for being such a humble actor. You have made this film very special for me. It is your 75th film. I don't know what number film it is for me, but for me it is a bigger landmark, sir. I don't know how, but you have done that for me. So thank you. Venkat Boinpalli garu, I have never seen someone who has always had a kind smile on their face and always a kind word to say. Thank you so much, sir, for bankrolling this project. We need more people like you. And thank you for just like being there quietly and supporting us, through this journey. Sailesh, I appreciate you. You have given exactly what the actor in me needs, and I hope I was able to do justice to Manogna. To all my co-actors, starting with the ones that I spent most time with, Sarah, wake up. Sarah, when you become very famous, you can't forget us, okay? Say promise. Good. Ruhani, she's my sister. Nawaz sir, आपके साथ ज़्यादा वक्त नहीं गुजार पाए, but God willing, in the future. Arya sir, Andrea, everybody. It was a lovely experience. 13th of January. ఏం అవుతుంది? గట్టిగా. Okay, pass. Everyone pass. Thank you so much. Love you all. Thank you so much for coming here. Thank you. And Ruhani. Hello, Vizag. Hello, Naru. I can't hear. కొంచెం గట్టిగా చెప్పండి. ఇది యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత నేను వైజాగ్కి వచ్చాను. నాకు శ్రద్ధ చెప్పింది కదా, నాకు కూడా వైజాగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ సిటీ వైబ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ హియర్ టు ప్రమోట్ సైంధవ్. అండ్ మీ ముందుకి వచ్చాము సైంధవ్తో. సినిమా గురించి మాట్లాడతాను. సైంధవ్ ఒక టిపికల్ ఫాదర్ డాటర్ స్టోరీ కాదు. సినిమాలో అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక ప్రామిస్ చేస్తాను మీకు, థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఒక హోల్సమ్ ఫీలింగ్తో బయటికి వస్తారు మీరు. బికాజ్ ఐ థింక్ every character, every emotion is so powerful, so intense. మీరు అందరికీ చాలా నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు వెంకట్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు యాక్చువల్లీ వర్క్ విత్ దీస్ వండర్ఫుల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకీ సార్, సార్ మీ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఐఎమ్ ముందు నుంచి నేను మీ ఫ్యాన్, కానీ మీతో వర్క్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ దిస్ కైండ్, పాజిటివ్, వార్మ్ and making me absolutely comfortable to work with you. మీతో పని చేయడం నాకు నా అదృష్టం. థ్యాంక్ యూ సార్.
नवाज सर, आपकी मैं लंच बॉक्स से फ़ैन हूँ एंड आई रियली विश वी हैड मोर सीन्स टुगेदर इन द मूवी, बट होपफुली आगे कुछ करेंगे तो शैलेश डायरेक्टर सर ఇది మన సెకండ్ సినిమా, హిట్ చేసాము, ఇప్పుడు సైన్ అప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ డాక్టర్ రేణు. ఎంత 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 పవర్ఫుల్ క్యారెక్టర్, ఎంత ఇంపార్టెంట్ రోల్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ హోప్ టు వర్క్ ఇన్ యువర్ అమేజింగ్ ప్రాజెక్ట్ in the future. And thank you so much for everything. Already first cinema to hit kottesam, second cinema stand up to blockbuster kottesam. Sarah, we love you, Sarah. Andrea and Arya garu ikkada ledu. If they are watching, we are missing you guys. I hope I'm not forgetting anyone. Mani sir, thank you so much for making us look good on screen, and every frame looks so amazing, so fantastic. Gary, amazing editing. I'm looking forward to watch the film. And mana music director garu ikkada leru. Thank you so much Santosh sir for giving us wonderful songs and amazing music. I hope I'm not forgetting anyone. మన సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ యాక్టర్స్కి, సారీ ఐ ఫర్గాట్ శ్రద్ధ. How can I forget you? Shraddha, you're my sister. Sorry for forgetting your name, but Shraddha, I love you. You know that, right? Actually, పని చేసినప్పుడు మేము సిస్టర్స్ అయిపోయాను ఇప్పుడు. So I don't think so she'll mind me not mentioning her name. Yeah, thank you direction department అందరూ, నా స్టాఫ్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. 13th Jan సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ సంక్రాంతికి పక్కా లేక మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక బిగ్ ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. శాస్త్రి గారు, అక్షరాల మీరు చెప్పినట్టు ఆ పాటలో ఉన్న ఫీల్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని వింటే నిజంగా ఎస్పీపీ గారు పాడారా అన్నట్టుంది. We can't wait to see this song on screen. And Bujjikonda, amazing performance and all the best, Nana. All the best to you. And moving on, oka special person ikkada unnaru and we are so privileged to have him here. And Sailesh garu, thank you so much for bringing Nawazuddin garu to Tollywood. Direct Telugu film, first film sir midi. Welcome to Tollywood. And intaku mundu chaala cinemalu chusam. We have seen your films, we have seen you on different characters, but we are waiting to see and sign them. This is an honor to present a small mashup on you, sir. So please watch it. A special mashup on Nawazuddin Siddiqui garu. Come on, Vizag, put your hands together and welcome Nawazuddin Siddiqui garu on the stage, please. India's pride, versatile actor who mesmerized us with his raw and intense performance. Come on, guys, make some sound and welcome, sir. Welcome, Nawazuddin garu. Very happy to see you. Just a small effect. So please. Feeling so proud to be a part of this wonderful project. Thank you, Venki sir. Shailesh, love you. Are you coming on 13th of Jan? We will wait for you. And we'll enjoy together, okay? Thank you so much. Sir, I heard you dubbed for this film, right? Okka dialogue edanna ma kosam, please. The dialogue which you remember. Dialogue. You know, have you seen my girlfriend in this movie? Just now we saw, sir. Yeah. So my favorite dialogue, not director's dialogue, my favorite dialogue is, I love Jasmine. Thank you. And about Venkatesh garu. Venki sir ka? Yeah, about Venki sir. So how is working with him? You know, the it's amazing, aura. amazing. You see the intensity of
Venki sir in this film. Different avatar, you know, and action-packed movie, action-packed action. You see the Venki sir in this movie. I'm telling you, you will be amazed, 100%. Super, sir. And thank you very much, Venki sir. I'm so proud to be a part of this movie, and working with you. It's amazing to work with you. So thank you, sir. Thank you, sir. I heard one thing, so that it's so difficult to hear yes from Nawazuddin Siddiqui garu. When you go with a story or when you go with a character, it's very tough that yes ane maata vinanam chaala kashtam mee notloంచి అని విన్నాను. What Sailesh garu did? How it happened in Saindam? Yeah, it was, my role was really very difficult role, but because of my director, it became very like easy. Yeah, of course. Thank you, Sailesh. ఏం చేశారు శైలేష్ గారు? ఏం చేశారు? ఏం చెప్పి ఒప్పించారు మీరు అసలు? అలా అంటే it happened. And we are going to see that on Jan 13th. Get ready, guys. And thank you Nawazuddin. Thank you so much. డైలాగ్ చెప్పేశారు, ఐ లవ్ జాస్మిన్ అంత తెలుగులో కావాలా మీకు? సార్ వన్ తెలుగు డైలాగ్, ఎనీథింగ్ దట్ యు రిమెంబర్. శైలేష్ గారు విల్ హెల్ప్ ఇఫ్ యూ. Shailesh, can you help me, please? వాడు రాడ్రా అంటరాని భయం. డాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. ఇంతకీ ఏ డాక్టర్ మీరు? నేను పిహెచ్డి చేశానండి. ఓకే సార్, ప్లీజ్ అబౌట్ సైందవ్. వైజాగ్ మీకు ఒక్క 5 minutes తీసుకుంటా, డోంట్ మైండ్. వైజాగ్తో నాకున్న రిలేషన్షిప్ చెప్తా. డిగ్రీ చేస్తున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ని మా ఇంట్లో అమ్మాయి ఇంట్లో చెప్పకుండా సైలెంట్గా తీసుకొని వైజాగ్కి వచ్చా. ఇక్కడ నుంచి అరకు వెళ్ళి ఒక 2-3 days బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాం. కానీ వైజాగ్ ఎంత కలిసి వచ్చిందంటే అదే అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. సార్, వైజాగ్ ఎంత కలిసి వచ్చిందంటే అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో అక్కడి నుంచి నాకు వైజాగ్తో స్టార్ట్ అయింది. హిట్ 1 షూటింగ్కి వచ్చాం వైజాగ్కి. అలానే హిట్ 2 మీ అందరికీ తెలుసు. హిట్ 2 మొత్తం వైజాగ్లోనే తీసాం మోస్ట్లీ 60%. మీ కల్చర్ని, మీ వార్మ్త్ని చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అలానే 3వ ఫిలింకి కూడా నాకు ఇక్కడే స్టీల్ ప్లాంట్ కాలనీలోనే మేము ఆల్మోస్ట్ ఒక 20 రోజులు షూట్ చేసాం. మీ అందరి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ వెంకీ మామని తీసుకొని వైజాగ్కి వచ్చాను ఇక్కడికి. సో వైజాగ్ ఒక రకంగా బాగా కలిసి వచ్చింది నాకు. సో ఫస్ట్ 2 సినిమాలు బాగానే హిట్ చేశారు. ఈసారి కూడా నాకు తెలిసి 3వ సినిమా కూడా మీ వైజాగ్ వల్లనే హిట్ అవుద్దేమో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. మీకు సినిమా గురించి చెప్పాలంటే, ఇంతమంది యాక్టర్స్ని ఇంతమంది స్టార్ కాస్ట్ని పెట్టుకొని ఒక బ్యూటిఫుల్, సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఫిలిం తీసాము. మీకు ట్రైలర్లో సినిమా మూడ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. సో మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఏదైతే మీరు ట్రైలర్లో చూసారో ఇట్ ఈస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీకు మూవీ లోపల అమేజింగ్ డ్రామా అన్ఫోల్డ్ అవుద్ది. మన వెంకీ మామ మీరు ఎప్పుడు చూడని రకంగా చూపించడానికి ట్రై చేశాను. 75th ఫిలిం నా చేతికి ఇచ్చారు సార్. సో దాన్ని చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వెంకీ మామని మీరు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలానే ప్రజెంట్ చేశారు సినిమాలో. సో మీరు అందరూ January 13th వెళ్ళి నా అమేజింగ్ యాక్టర్స్ అందరూ కలిసి ఇచ్చిన సూపర్ పర్ఫార్మెన్సెస్ని, వెంకీ మామ ఇచ్చిన అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి. సో ఐఎమ్ షూర్ యూ ఆల్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ దేర్. సార్ ఒకటి చెప్తాను సార్. నేను ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు కమల్ హాసన్ ఫ్యాన్ అని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్పుకునేవాడిని సార్. అందరు ఎవరంటే నాకు ఇక్కడ ఎవరు పెద్ద అంతలే, నాకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను కమల్ హాసన్ గారినే చూసి పెరిగానని. కానీ ఈ సినిమా ట్రావెల్ అంతా అయిపోయిన తర్వాత చెప్తున్నాను సార్, దీనమ్మ నేను మీ ఫ్యాన్ కూడా సార్. ఇవాళ ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంకీ మామ సినిమా ఏం వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షో మీతో పాటు కూర్చొని విజిలేస్తా సార్. ఐ ఫీల్ సో ఆనర్డ్. అంటే మీ ఇన్ని రోజులు నాకు టెన్షన్ రాలేదు, కానీ ఇప్పుడు మీ ఏవి చూసినప్పుడు ఇంత పెద్ద జర్నీలో ఇంత బుడ్డోడికి నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేయడం, నేను
దానికి ఒక జస్టిస్ చేశానని నమ్ముతున్నాను. ప్రాణం పెట్టి పనిచేసా. నా టీం అందరం, ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద చీఫ్ టెక్నీషియన్స్, ఆల్ మై యాక్టర్స్, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, చూసి మూవీని సెలబ్రేట్ చేసుకోండి. కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది ఇక్కడ. ఒక 5 minutes నాకు మీరు టైం ఇవ్వాలి, ఎందుకంటే దిస్ ఈస్ ద స్టేజ్ ఫర్ మీ. దిస్ మై రెస్పాన్సిబిలిటీ టు సే థ్యాంక్స్ టు మై చీఫ్ టెక్నీషియన్స్. ఒక 2 minutesలో ఫినిష్ చేస్తా, దాని తర్వాత వెంకీ మామకి ఇచ్చేస్తా, మాట్లాడతారు. ఓకేనా? సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ my costume designer Neerja Kona, thank you so much for doing amazing styling for this film, and then my production designer Avinash Kolla garu and his team, David Anna, Sinu Anna, మీరందరూ ఒక చంద్రప్రస్థ అన్న ఒక సిటీని మీరు క్రియేట్ చేయడానికి మీరు ఇచ్చిన డీటెయిలింగ్ నాకు ఇవాళ స్క్రీన్ మీద మీకు అంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ టీమ్. టాకింగ్ అబౌట్ మై ఎడిటర్ గ్యారీ బ్రో, ఇది మన 4వ సినిమా. నేను 4వ సినిమా అని చెప్పకూడదు, నేను చేసిన ప్రతి ఫిలిం నేను గ్యారీతోనే చేశాను ఎడిటింగ్. సో నా విజన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న ఒక ఎడిటర్. మీకు సినిమాలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా మీరు తల తిప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా ఎంత టైట్గా ఉండాలో అంత బాగా ఎడిట్ చేశాడు ఫిలింని. ఎక్కడెక్కడైతే సినిమా పరిగెత్తాలో అక్కడ పరిగెడుతుంది, ఎక్కడైతే మన వెంకీ మామని ఎంజాయ్ చేయడానికి ఎమోషన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి టైం కావాలో అక్కడ టైం ఇచ్చి ఎడిట్ చేశాడు. అంత బ్యూటిఫుల్ సెన్స్ ఉన్న ఒక ఎడిటర్. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ. మీ వైజాగ్ లోకల్ బాయ్ ఇక్కడి నుంచి వచ్చాడు. సో హీ నీడ్స్ ఆల్ యర్ సపోర్ట్ అండ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు గ్యారీ. థ్యాంక్స్ గ్యారీ. అండ్ మణి సార్ ఇస్ మై డిఓపి. అంటే ఆయన నాకు లిటరలీ నాకు పెద్దన్నలాగా. ఎందుకంటే నేను ఒక సీన్ రాస్తే నేను ఎలా దాన్ని చూస్తున్నాను అనేది నేను చెప్పకుండానే అర్థం చేసుకునే ఒక డిఓపి. అగైన్ నా కాన్స్టెంట్, నా 4 సినిమాలకి డిఓపి ఆయనే. ఇది నా 4వ సినిమా. సో 4 సినిమాలకి డిఓపి ఆయనే. మణి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేశారు అన్నది January 13th ఆడియన్స్ చూస్తారు. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతాను ఏంటంటే, మీరు ఏదైతే ఇష్టపడతారో అదే జరుగుతుంది. ఏంటంటే మీరు ఎప్పుడు అంటుంటారు ఎవరు విజువల్స్ బాగున్నాయని మాట్లాడుకోకూడదు, సినిమాలో కలిసిపోవాలి, అన్ని క్రాఫ్ట్స్ సినిమాలో కలిసిపోయి ఎంజాయ్ చేయాలి ఆడియన్స్ అని నమ్మే టెక్నీషియన్స్ వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ మణి బ్రో. హీ నీడ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైజ్. మణి, థ్యాంక్ యూ సో మచ్ మణి సార్. అండ్ ఇవాళ రాలేకపోయారు సంతోష్ నారాయణన్ గారు. మీ అందరికి తెలుసు ఆయన వర్క్ ఎంత బాగుంటుందో. సంతోష్ నారాయణన్ అండ్ టీమ్ మాకు ఇచ్చిన సాంగ్ అవ్వచ్చు, బుజ్జికొండవే సాంగ్ అవ్వచ్చు, ఆర్ ఇంకొక సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది చాలా తొందరలోనే రిలీజ్ చేస్తాం. సో అండ్ ద బీజిఎం ఆఫ్ ద ఫిలిం ఆల్సో గైస్, ట్రస్ట్ మీ, మీరు సినిమాలో సీట్ హెడ్స్లో కూర్చుంటే చిన్నగా మీ కాలు ఒక చిన్న రిథమ్కి ఇట్లా ట్యాప్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక బీజిఎం ఇచ్చారు ఆయన. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. దీస్ ఆర్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ మై యాక్టర్స్. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ హియర్. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ కూడా చాలామంది నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ వేయండి అని అడిగినప్పుడు అర్థం చేసుకొని, నా సినిమాలో ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని, వాళ్ళ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. అది వాళ్ళ కైండ్నెస్ అనే చెప్పాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇండెటెడ్ టు రుహానీ శర్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు ప్లే డాక్టర్ రేణు. అండ్ ఇవాళ లేరు ఇక్కడ ఆర్యా సార్ అండ్ ఆండ్రియా, వీళ్ళిద్దరు కూడా దే ఆర్ ప్లేయింగ్ ఎక్స్టెండెడ్ క్యామియోస్ ఇన్ మై మూవీ. వాళ్ళు ఎస్ చెప్పడానికి ఒకటే రీజన్, అదేంటంటే క్యారెక్టర్ బాగుంది అన్నది ఒకటైతే మన వెంకీ మామ 75th ఫిలిం అన్న ఒక రెస్పెక్ట్ వాళ్ళు వచ్చి మనకి చేసి పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ రుహానీ శర్మ, ఆర్యా అండ్ ఆండ్రియా. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ శ్రద్ధ శ్రీనాథ్. శ్రద్ధ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మనోజ్ఞ. నేను ఎక్కువ మాట్లాడను. ఆడియన్స్ 13th చూసిన తర్వాత దే విల్ స్టార్ట్ లవింగ్ యూ. మీకు జెర్సీలో వచ్చిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ వస్తుంది అని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను. సో శ్రద్ధ శ్రీనాథ్ గైజ్. అండ్ ఆల్సో మీరు కొద్దిగా ఎక్కువ సినిమాలు చేయండి, మా వాళ్ళందరూ మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉండండి సినిమాలు తెలుగులో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. ఆర్ నవాజ్ భాయ్, ఐ गॉट द चांस टू लॉन्च यू इन तेलुगु. उससे ज़्यादा मैं क्या पूछ सकता हूँ आपसे. ఈయన యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నవాజ్ భాయ్ ఇట్లా ఉందంటే నో చెప్పారు ఫస్ట్. నాకు తెలుగు సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు మాట్లాడితే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మా ప్రొడ్యూసర్ టికెట్ వేస్తారు పర్లేదు, ఒకసారి బాంబేకి వస్తాను, మీతో ఫోటో దిగిన తర్వాత నో చెప్పండి వెనక్కి వచ్చేస్తానని చెప్పా. సరే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత బిర్యానీ పెట్టారు, తిన్నాను. ఆయన బిర్యానీ గురించి కాసేపు పొగిడిన తర్వాత కథ చెప్పగానే ఓకే చెప్పారు. మరి బిర్యానీ నచ్చి చెప్పారో, బిర్యానీకి పొగిడానని చెప్పారో, లేకపోతే మరి నిజంగా కథ నవాజ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సైంధవ్. నోట్, ఇవాళ నేను చెప్తున్నా, మీ అందరికి మాట ఇస్తున్నా, ఈయన క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు, నవాజుద్దీన్ సిద్దికీ గారి క్యారెక్టర్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని భయపెడతారు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు. అది ఒక సంకి క్యారెక్టర్. అది మీరు ఒకసారి మీరు థియేటర్లో చూస్తే అర్థం అవుద్ది. అంటే చెప్పచ్చో చెప్పకూడదు కానీ సార్, నాకు
ఈయన చేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక నాకు ఎందుకు క్షణక్షణం టైంలో మనకు పరేష్ రావల్ గారు చేసిన లాంటి ఒక ఫీల్ వచ్చింది. సో మీరు చూడాలి, మీరు చూసి నాకు చెప్పండి ఎలా ఉందో, ఓకేనా? సో నవాజ్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ నవాజ్ భాయ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్ ఫిలిం. అండ్ సార్ వెంకీ సార్, నేను మీకు ఎన్నో ప్లేసుల్లో చెప్పుకుంటూ వచ్చా, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను. ఇంక నాకు తెలిసి నాకు నా వొకాబులరీ సరిపోదు మీకు థ్యాంక్స్ చెప్పడానికి. ఒకటే అడుగుతున్నా, ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎవ్రీడే షూటింగ్ జరుగుతున్నప్పుడైనా షూటింగ్ లేకపోయినా మార్నింగ్ ఒకసారి వచ్చి మీ దగ్గర కూర్చొని మీ సరదాగా కబుర్లు చెప్పుకొని కొన్ని టీవీలో కొన్ని సీన్లు పెట్టుకొని క్రికెట్ చూడడం ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు తర్వాత వెళ్ళిపోయి వేరే సినిమాలు చేసుకునేటప్పుడు దయచేసి అప్పుడప్పుడు నాకు ఆ టైం ఇస్తూ ఉండండి. ఎందుకంటే యూ హ్యావ్ లిటరలీ చేంజ్ మై లైఫ్ ఆఫ్టర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ సైందవ్. నేను ఒకటి చెప్తున్నా, ఇంతకంటే ఈ సైందవ్లో మీరు చూసేదానికంటే నా దగ్గర ఫిల్మ్ మేకింగ్ కేపబిలిటీ లేదు సార్. సో ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది. సినిమా చాలా బాగా తీసామన్న నమ్మకంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాం. మీరు 75th ఫిలిం వెంకీ మహమ్మద్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీది. మీరు వెళ్ళండి, థియేటర్లకు వెళ్ళండి, January 13th వెళ్ళి మన వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం, మన సీనియర్ హీరోలు ఎందుకు మనందరం మన సీనియర్ హీరోలు ఒక రియలిస్టిక్ ఫిలిం, ఒక ఎక్స్ట్రీమ్లీ హై ఎమోషన్స్ అండ్ యాక్షన్, రియలిస్టిక్ యాక్షన్ ఉన్న ఫిలిం మన సీనియర్ హీరోలు చేస్తే మనం చూడాలి కదా అని మన యంగ్ పాపులేషన్ అంతా మనం అందరం కూర్చొని అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వచ్చింది ఛాన్స్ మనకి. వెళ్ళండి, టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళి వెంకీ సార్ మూవీని మీరు ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఐ గాట్ టు సే. అండ్ వెంకట్ బోయినాపల్లి గారు సార్, ఏం చెప్పి థ్యాంక్స్ చెప్పుకోగలను సార్ మీకు. అంటే నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా సర్రియల్గా ఉంది. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నాట్ ప్రొడ్యూసర్స్ సార్, ప్యాషనేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తా. ఎందుకంటే మీకు నచ్చిన మనుషుల మీద ఎంత దూరాన్న వెళ్ళి ఏమైనా చేయడానికి రెడీ అయ్యే మనిషిని నేను చాలా తక్కువ చూస్తున్నాను సార్ నా లైఫ్లో. సో సార్, ఐ ఫీల్ సో ప్రివిలేజ్ టు హ్యావ్ వర్క్డ్ ఇన్ నిహారిక ఎంటర్టైన్మెంట్ సార్. ఇంకా సినిమాలు చేయాలని మీతో చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ గైస్, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. ఇంకా సక్సెస్ మీట్లో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి ఇంకా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉన్నా కూడా ఇవాళ చెప్పట్లేదు. నేను సక్సెస్ మీట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తా, ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో దట్స్ ఆల్ గైస్. మీరు వెళ్ళి January 13th వెళ్ళి January 13th వెళ్ళి ఎంజాయ్ ద ఫిలిం అండ్ డూ లెట్ మీ నో సినిమా ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను, ఓకే. జస్ట్ వన్ లాస్ట్ థింగ్ గైస్, ఇది ఎప్పుడు చేస్తాను నేను, 1 minute టైం ఇస్తే అయిపోతుంది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేనిదే నేను లేను. ఎందుకంటే మీరు నా ఫేస్ ఒకటే చూస్తారు, కానీ రోజు నా గురించి పనిచేసే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మీరు చూడాలి. ఒక్కసారి బాయ్స్ అందరూ టక్మని పైకి రండి రా, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు. త్వరగా వచ్చేయండి, వెంకీ సార్కి ఇచ్చేద్దాం. దా ఫాస్ట్ రండి. కమ్. ఇది దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. కమ్. నేను ఇంత కన్సిస్టెంట్గా మంచి సినిమాలు చేస్తున్నానంటే వీళ్ళే. ఒక్కసారి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా తొందరలో డైరెక్టర్లు అయిపోయేవాళ్ళు. నాతో 2 సినిమాల కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పా. వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి. వీళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వెళ్ళి మీరందరూ బ్లెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్, ఓకే? బాగా పనిచేస్తే ఆడియన్స్ బ్లెస్ చేస్తారు. గో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా, ఐఎమ్ సారీ. No problem, sir. Thank you so much. And ichedama mic inka. Thank you, sir. Hello. వైజాగ్. నేను ఇక్కడ వచ్చింది ఈ ఫంక్షన్ కన్నా ముందు మీ సౌండ్ వినాలమ్మా. మీ సౌండ్, అక్కడ సౌండ్, అక్కడ ఇంతాక నుంచి నిలబడు మీ సౌండ్. అదిగో అక్కడ బాబోయ్, అక్కడ ఉన్నారు వాళ్ళు. బాబు నమస్కారం. ఇక్కడ కూడా ఎవరు ఉన్నట్టారు? అదిగో ఉన్నారు. మొత్తం సౌండ్ అమ్మ. దీనికోసమే వెయిటింగ్. సైందవ్ వస్తుంది January 13th, బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఐ జస్ట్ లవ్ వైజాగ్. మీరు నా మొట్టమొదటి సినిమా నుంచే మీరు యూ షోన్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్. కలియుపాడు షూటింగ్కి ఇక్కడికి వచ్చాను, తర్వాత సుందరకాండ షూటింగ్కి ఇక్కడికి వచ్చాను. అది మరి పెళ్ళిగాని ప్రసాద్ వాడు ఇక్కడే కదా తిరిగాడమ్మా. ఇక్కడ బీచ్ దగ్గర తిరుగుతాడు, వాడు రోడ్ల దగ్గర తిరుగుతాడు, బైకుల్లో వెళ్తాడు, బస్సుల్లో వెళ్తాడు. ఆ పెళ్ళిగాని ప్రసాద్ ఇక్కడే చేశాడు. తర్వాత గురువు ఇక్కడే చేశాడు. గోపాల మా పవన్తో వచ్చాను. సీతమాగుడిలో మా బ్రదర్ మహేష్తో వచ్చాను.
ఇప్పుడు సైంధవ్తో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా, వీ వర్ షూటింగ్ స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు యూనో వీ షూటింగ్ ఫర్ సో లాంగ్, రాత్రి 2 గంటల వరకు షూట్ చేస్తున్నాను. బట్ అక్కడ ఓపిక్గా అందరూ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2 o'clock అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు. మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పను బాబు, ఏదమ్మా అదో మా ఫ్యాన్స్, అది మీ చాలమ్మా, మీరుంటే చాలు కదా, అప్పుడు నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాప, బాగున్నావా? ఈ సినిమా అందరూ చూడాలి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, వదిన, తమ్ముడు, అన్నయ్యలు, అదిగో మా తాతగారు ఉన్నారు, అమ్మమ్మ, అందరు రావాలమ్మా ఈ సినిమాకి. బ్రహ్మాండంగా తీసాము. చాలా మై 75th ఫిలిం, చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము. శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి, గణేష్ నుంచి, ఆడవారు మాట్లాడదాలు వేర్లే, అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు. ఈ సినిమా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం. అండ్ పండగ రోజు వస్తుంది. ఇది మామూలు ఫెస్టివల్ కాదు, పండగ. అదే అరవండమ్మా కొంచెం, అమ్మ బాబోయ్. అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా, అక్కడ డాన్స్ చేయండి అక్కడ. అదే కదా, సౌండ్ లేకపోతే ఎట్లా? బీచ్కి వచ్చాము మేము, బాగా చలిగుందా? స్వెటర్లు కావాలా? ఖర్చీఫ్లు ఇస్తారు ఆ రోజు. చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తారు, కొంచెం ఖర్చీఫ్లు ఇవ్వాలి సార్ మీకు అందరికీ. నువ్వెక్కడ బాబు? వెనకాల ఉన్నావు. ఓకే, హలో. సడన్గా సైలెంట్ అవ్వద్దు, అరుస్తూ ఉండండి ఏదో ఒకటి. డైలాగ్ ఏముందమ్మా, వెళ్ళే ముందు చెప్పిళ్ళా వినలా అంటే భయం లేదు. లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో, అక్కడక్కడ పంచులు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందే ఒకసారి చూసుకొని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుతున్నా కొడక. అయ్యో అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు లెక్క మారుద్ది. అన్నీ మన మనిషికే. చంటితో లెక్క మారిందా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు. అది జాలమ్మ, నాకు పారిపోలేదు కదా, అది జాలు నాకు. చూడు అక్కడ అలా ఉన్నారు, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ January 13th ఈ సినిమా వస్తుంది. చెప్పమ్మా. మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు, కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు. నేను మెన్షన్ చేస్తాను. హీరో ఈ సినిమాకి సారా పాపే. షీఈస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండ్ యూ లవ్ హర్ యాక్టింగ్ అండ్ షీఈస్ జస్ట్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే, సో ఇంకేంటి చెప్పండి. అందరు బాగున్నారు కదా? న్యూ ఇయర్ వచ్చింది, అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు. ఇది చేయాలి అది చేయాలి అని. అందరు బాగుండాలి, హెల్త్లు చూసుకోండి. కొన్ని చెప్తాను, ప్రేమించాలి, అందరిని ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నారా? నన్ను మొన్న చెప్పాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా. సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మధ్య, లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు. ఓకే, అందరికీ అన్నీ వస్తాయి, ఇస్తారు. ఆయన మంచివాడు దేవుడు, ఎందుకంటే ఐ లవ్ గాడ్, రైట్? బేసిక్లీ ఈజ్ వెరీ గుడ్, ఈజ్ అ గుడ్ గాడ్. అందరికీ అవసరమైనప్పుడు అన్నీ మంచి చేస్తాడు. మీరందరూ హ్యాపీగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం ఉండమ్మా, ఉండండి. So yeah, wishing you all a very, very happy new year and a very, very happy Sankranti.
And thank you so much for coming and making this event a wonderful success. Thank you so much. వెంకీ సార్, శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారంట. శాస్త్రి గారు రండి సార్. నాకు అసలే మాటలు రావు, మీకు ఒట్టి మాటలు వచ్చు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, నా పేరు చెప్పడం మర్చిపోయాడు. డైరెక్టర్కి పనిష్మెంట్ ఇవ్వాలమ్మా. అందరి పేరు చెప్తే మా శాస్త్రి గారి పేరు చెప్పకుండా ఎట్లా? చాలా హర్ట్ అయ్యారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నా పేరు చెప్పలేదు, మర్చిపోయాడు శైలేష్. అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఏం చేద్దాం సార్? పాట పాడమని చెప్దాం, బాగా పాడతాడుగా. పాడు. ఏం పాట పాడతావు? వద్దులే ఇప్పుడు, బుజ్జుకో వద్దు. ఏదే లడికి లడికి ఏంటాయో? లడికి 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 పాట కాదు, లడికి లడికి కావాలి. బుజ్జికొండవే ఏదో మంచి పాట బుజ్జికొండ. లడికి లడికి అయింది. న్యూ ఇయర్ అయిపోయింది కదా, బాగా అక్కడ అయిపోయింది కదా. లడికి లడికీలు. సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్టర్స్ మేము జనరల్లీ చాలా ఒక 4-5 రోజులు నిద్రపోకుండా వస్తాం ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు ఎవరో ఒకరి పేరు మర్చిపోతూ ఉంటాం సార్. నాకు క్షమించండి సార్. నేను పాడతా సార్, మీరు చెప్పండి, ఏ లైన్ చెప్పండి. అమాషాకి అంతా మంచి పాట పాడు, బాగా పాడతావు. నిన్న మొన్న ట్విట్టర్లో పెట్టావు కదా బంగారమే పాట. తల పాడినా చూడు, వాళ్ళు పాడాలంటున్నారు. అదే నువ్వు ఇలా అనొద్దు, చంపేస్తాను నేను. సరే క్విక్గా పాడు పాడుమా, పాడు, బాగా పాడు బుచ్చికొండ వేలో ఒక 2 లైన్స్ పాడతాను. యాజ్ పనిష్మెంట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్, ఎందుకంటే మర్చిపోయా కాబట్టి. ఏదో జన్మలో అమ్మవే, నా పాపవైనా వీలా నమ్మవే. థ్యాంక్ యూ. అక్కడ గంట నుంచి మీ హలో పర్టికులర్గా మీకు హలో చెప్తున్నాను ఆ పిల్లలకి. బాయ్. Thank you, Venki sir. Bye, Vizag. Bye. Sir, before you go, January 13th. Ravali cinema chodali. Thank you so much. Bye. Entamma. Sir, మీ ఫ్యాన్స్ ఉన్నారు సార్ ఇక్కడ. So please welcome RG Shankar Rao garu, Pilli Srinu, Y Rambabu, Vasu, Hairstyle Srinu, Chakri, A Narayana, Venu, Hanumant and Ganesh. So Jan 13th, Saindhav in theaters. See you all in theaters and happy Sankranti in advance, Vizag! ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.